హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇదైతే నా సండే బ్లాగ్ అనమాట. సో ఇదేంటంటే ఇక్కడ బిర్యానీ చేస్తున్నా సండే కాబట్టి. దానికోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కొత్తిమీర, పుదీనా, ఆనియన్స్, చిల్లీస్. ఇక్కడైతే నేను ఫస్ట్ చికెన్ మ్యారినేట్ చేస్తున్నా. డైరెక్ట్గా అయితే కుక్ చేయట్లేదు. మ్యారినేషన్ కావాల్సినవి బిర్యానీ స్పైసెస్, ఇంకా కొత్తిమీర, పుదీనా, 6 to 7 చిల్లీస్, ఇంకా చిల్లీ పౌడర్ అనమాట. చిల్లీ పౌడర్ 2 tablespoons అయితే నేనైతే 1.5 kg చికెన్ తీసుకున్నా. దాంట్లోకి మనం ఇంట్లో ప్రిపేర్ చేసిన గరం మసాలా, ఇంకా పెరుగు, సాల్ట్, టర్మరిక్. నేనైతే ఇక్కడ 1/2 cup పెరుగు తీసుకున్నా. ఇక్కడ స్టార్ ఇంగ్రీడియంట్ ఏంటంటే ఆనియన్స్. ఫ్రైడ్ ఆనియన్స్ అయితే ఎన్ని వేసుకుంటే అంత మంచి టేస్ట్ వస్తుంది. ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకున్న. ఆయిల్ కూడా ఒక 2 tablespoons అయితే వేసాం. అది మంచిగా ముక్కకు పట్టే వరకు బాగా కలపండి. కలిపిన తర్వాత నేనైతే 2 hours మ్యారినేట్ చేసా. ఎంతసేపు అయినా మ్యారినేట్ చేసేయచ్చు. ఓవర్ నైట్ అయితే ఇంకా చాలా బాగుంటుంది. సో ఇక్కడ నేను 2 hours మ్యారినేట్ చేశాక తీసి పొయ్యి మీద పెట్టా. అదొక 60 to 70% అయితే మంచిగా కుక్ అవ్వాలి. అంతలోపు నేనైతే రైస్కి అయితే వాటర్ ప్రిపేర్ చేస్తున్నా. ఇక్కడ నేను వాటర్లో పచ్చిమిర్చి, అన్ని బిర్యానీ స్పైసెస్, ఇంకా పుదీనా, కొత్తిమీర, ఒక లెమన్ జ్యూస్ అయితే వేసాను అనమాట. సాల్ట్ కూడా. ఇవన్నీ వేసి ఆ వాటర్ మసలేటప్పుడు మనం అందులోకి బియ్యం వేసుకోవాలి. ఇక్కడైతే చికెన్ అయితే ఆల్మోస్ట్ 50% అయితే కుక్ అయిపోయింది. ఇక్కడ వాటర్ మసులుతున్నాయి. సో అందులో నేనైతే బియ్యం వేసాం. ఇక్కడ బియ్యం వేసాక ఒక 90% అయితే రైస్ని అయితే కుక్ చేయాలి. కుక్ అయిపోయింది. ఇక్కడ పక్కన ఉన్న చికెన్ దాంట్లో అయితే వేసి పైన ఫ్రైడ్ ఆనియన్స్, ఇంకా కర్రీ చేసుకున్న ఆయిల్ ఉంటుంది కదా, అది కొంచెం, ఇంకా గీ, మసాలా, కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. తర్వాత ఒక 15 minutes అయితే లో ఫ్లేమ్లో ఉడికించుకుంటే చాలా బాగుంటుంది. చూసారా పీస్ ఎంత మంచిగా ఉడికిందో. బయట వర్షం వస్తుంది. వేడి వేడి బిర్యానీ చాలా అంటే చాలా బాగుంది. మీరు ట్రై చేసేయండి.